విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటే, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద కూడా అంటే అండాశయాల మీద, టెస్టిస్ మీద, ఇవన్నిటి మీద ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. ఓవరాల్ హెల్త్ వెల్ బీయింగ్ కి కూడా విటమిన్ డి ఇంపార్టెంట్ అండి. బోన్ హెల్త్, ఇమ్యూన్ ఫంక్షన్, మూడ్ రెగ్యులేషన్, వీటన్నిటికీ విటమిన్ డి ఇంపార్టెంట్. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే హెల్త్ బాగుండకపోవడం అనేది, ఇన్ఫర్టిలిటీ వల్ల స్ట్రెస్, డిప్రెషన్, వివిధ రకాల హెల్త్ ఇష్యూస్ ఉండడానికి విటమిన్ డి డెఫిషియన్సీ ఒక కారణం. రీప్రొడక్టివ్ హెల్త్ కూడా బాగుండకపోవడానికి ఇది ఒక కారణం. విటమిన్ డి వల్ల తప్పకుండా సంతానలేమి సమస్య కావచ్చు. వివిధ రకాల మెకానిజమ్స్ ఉన్నాయి మహిళల్లో, పురుషుల్లో. అడిక్వేట్ లెవెల్స్, ఈ లెవెల్స్ బాగుండాలంటే సన్ ఎక్స్పోజర్, డయట్, సప్లిమెంటేషన్ ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడ సప్లిమెంటేషన్ కూడా తీసుకోవాలి. మీ లెవెల్స్ బాగున్నాయా లేదా అనేది ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని సంప్రదించితే, లేకపోతే ఫిజిషియన్ ని అడిగితే వాళ్ళకి కావాల్సిన పరీక్షలు చేసి లెవెల్స్ బట్టి మీకు ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుందో అనేది చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవో ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ.